హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో తమ్నైల్ చూశారు కదా, బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది. సో బోట్ నెక్ అంటే ఏంటి అసలు, సో దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కటింగ్ అనేది చేస్తున్నాను. సో మీరు కూడా ఒక బ్లౌజ్ని కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కలిపి మీరు కట్ చేసుకోవాలి. సో బట్ నేనైతే ఫోల్డింగ్ అయితే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి చేశాను. మీరు ఒకవేళ 2 లేయర్స్ వచ్చేటట్టు వేసుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనిపిస్తే. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, 9 ఇంచెస్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి 11 ఇంచెస్కి నేను ఇక్కడ విడ్త్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, చెస్ట్ లూజ్ అనేది మొదటనే మనం మెజర్ చేసుకుని పెట్టేసుకుంటే ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది చూడండి, 11 ఇంచెస్ వచ్చేంత వరకు నేను మడత వేసుకున్నాను అనమాట విడ్త్. ఓకే, ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి 14 నుంచి 16 వరకు పెట్టుకోవచ్చు. మీడియంగా అయితే మీరు 14.5 అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు మీ బ్లౌజ్ ఏదైనా ఓల్డ్ బ్లౌజ్ని బట్టి పెట్టుకుంటే కనుక అది ఎంత పొడవు ఉంటే అంత మీరు పెట్టుకోండి. ఓకే, నేనైతే 14.5 అనేది పెడుతున్నాను. ఇది వచ్చేసి 36 బ్లౌజ్ సైజ్. ఇక్కడ బ్లౌజ్ సైజు 36 34 అనేది కాదు. సో మనకి చెస్ట్ లూజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మిగతాదంతా కూడా మెజర్మెంట్స్ కానీ అవన్నీ చెస్ట్ లూజు వేస్ట్ లూజ్ తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. నాకు 38 సైజు వరకు కూడా. ఓకే, సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి బోట్ నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ 7 పెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో చంక పొడవు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసేసాం కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసుకోండి. పైనుంచి కింద వరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. ఓకే, ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. టక్స్ వేస్తాం కాబట్టి 9 అంటే +1 9 అండ్ ఇంకా ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్. అంటే ఇక్కడ కూడా టోటల్గా మనం 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము. ఓకే, 8 ఇంచెస్ విడ్త్ అనేది టక్స్ కోసం 1 యాడ్ చేస్తే 9 + 2 ఇంచెస్ కలిపి మనకి 11 ఇంచెస్ అనమాట. ఈ ఖర్చుని పైన కింద కూడా ఇలా మార్క్ చేసుకొని ఒక బాక్స్లో క్రియేట్ చేసుకుంటే మనకి ఖర్చు ఏంటనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చంక రౌండ్ కోసం 1.5 ఎవరికైనా అంతే. ఓకే, సో బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోండి. ఇలా పైన ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని చూడండి, పర్ఫెక్ట్గా చూసుకోవాలి. నేను కొంచెం పైకి పెట్టేశాను, మళ్ళీ మెజర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కర్వ్ తిప్పుకోవాలి మనం ఈ 3 డాట్స్కి మధ్యన. ఓకే, అండ్ ఇప్పుడు అసలు అయిందనమాట. అంటే మనకి బోట్ నెక్ అంటే ఏంటంటే హై నెక్గా ఉంటేనే మనకి బోట్ నెక్ అవుతుందన్నమాట. సో ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనం 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లెంత్ ఏంటంటే పర్ఫెక్ట్గా మీకు బోట్ నెక్ రావాలి అంటే 3.5 అండ్ ఇక్కడ విడ్త్ మళ్ళీ ఈ 3.5 దగ్గర విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఇప్పుడు స్కేల్ తీసుకుని దీన్ని ఒక బాక్స్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ కాదు 3 పైన 3 కింద కూడా 3 పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇలా బాక్స్లా క్రియేట్ చేసుకుని ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ ఇలా మనం పక్కగా పెట్టుకోవాలి. ఓకే, అంటే డైరెక్ట్గా 4 కాకుండా మనం 3 మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రాగా పక్కన ఒక 1 ఇంచ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలన్నమాట. అంటే యూ షేపు కాదు, రౌండ్ షేపు కాదు. సో ఆ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు రౌండ్గా మార్కింగ్ చేసుకోండి. సో ఇది పర్ఫెక్ట్ బోట్ నెక్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మనం ఇలా షేప్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఖచ్చితంగా తీయాలి. సో ఇక్కడ మనం డీప్ పెట్టట్లేదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర విడ్త్తో 4 ఇంచెస్ లెంత్తో టక్స్ అనేది వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నేనైతే నెక్ని కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ షేప్ కూడా మనం
కట్ చేసుకోవాలి. సో నెక్ అనేది మనం పైకి పెట్టాం కాబట్టి ఇక్కడ లోత్ అనేది ఒక 1 ఇంచ్ వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, 1/2 ఇంచ్కి మాత్రం తక్కువగా మాత్రం తీసుకోకూడదు, ఎక్కువగానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి. మనం టక్స్ ఎక్కడ వేయాలి అనేది తెలియడం కోసం ఖర్చు దగ్గర ఒక చిన్న కట్స్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ దీన్ని అలాగే 2 లేయర్స్ వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేటట్టు మనం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. నేను సో మనం కటింగ్ అనేది చూసాం కదా. సో బోట్ నెక్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి బోట్ నెక్లా ఉండాలి అంటే ఇదే కటింగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సో ఇదే బోట్ నెక్కి మనం డీప్ పెడితే 1 టక్ అవుతుంది. సో 1 టక్, ప్రిన్స్ కట్టి, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి కదా. సో ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా. సో రైట్ సైడ్కి మనం ఈ ఫ్యాబ్రిక్ని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని దీనిపైన మనం లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది తెలిసేసు ఎలా అటాచ్ చేయాలి లైనింగ్ని అనేది ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసు. సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్కి ఇలా ఒక 1/2 ఇంచ్ లైనింగ్ పైన స్టిచ్ అనేది రావాలి. ఓకే, ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కానీ అయితే కనుక ఇలా మీరు పిన్స్ అనేది ఇవన్నీ కూడా ఈ పిన్స్ మీరు మిమ్మల్ని కొనుక్కోమని ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఈ పిన్స్ అనేవి మనకి ఈ గ్రిప్కి పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ నెక్ కుట్టేటప్పుడు ఇది మనకి కదిలిపోకుండా ఇలా చుట్టూ వీలైతే ఇంకొక 2 కూడా మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. సో మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది ఫస్ట్ టైం స్టిచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీని చుట్టూ స్టిచ్ అనేది మనం వేసుకుందాం. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే మీరు స్టిచ్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ నేను హ్యాండ్ ఎలా పెడుతున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నెక్ కుట్టేటప్పుడు ఈ విధంగా హ్యాండ్ పెట్టి కుట్టడం వలన క్లాత్ అనేది జరిగిపోకుండా స్టిచ్ అనేది మనం అనుకున్నట్టుగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పటికే తెలుసు. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక సో వాళ్ళకు కూడా క్లియర్గా ఉండాలని చెప్పి నేను మొత్తం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అండ్ అలాగే నడుం బెల్ట్ కుట్టిన తర్వాత దీన్ని రొటేట్ చేసుకోవాలన్నమాట. ఈ నడుం బెల్ట్ ఎలా వేయాలి, ఇన్విజిబుల్ నడుం బెల్ట్ అనేది సో మనకి ఖర్చు కనిపించకుండా హెమ్మింగ్తో పని లేకుండా సో నీట్గా మనం నడుం బెల్ట్ వేసాము అనేది తెలియకుండా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను నేను ఆల్రెడీ. మీరు నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఛానల్ నేమ్ పక్కన మీరు నా ఫుల్ వీడియోస్లోకి వెళ్తారు. సో మీకు వీడియో అనేది కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనకి అసలు వేస్ట్ బెల్ట్ కుట్టినట్టే తెలియదు అనమాట. సో ఇప్పుడు నెక్ రొటేట్ చేసాం కదా, అప్పుడు దీన్ని ఈ విధంగా దీనిపైన మళ్ళీ ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నడుం బెల్ట్ నెక్ కుట్టిన తర్వాత రొటేట్ చేసుకుని ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఇటువైపుకి రొటేట్ చేసి లైనింగ్ పైనే చివరిన మళ్ళీ మనం చుట్టూ కూడా స్టిచ్ అనేది అటు ఇటు కూడా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా. సో నేను చెప్పినట్టు మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని మీరు కుట్టుకొని బ్లౌజ్ వేసుకుని చూడండి. 100% పర్ఫెక్ట్గా రాకపోతే నన్ను కామెంట్లో మీరు అడగండి. ఓకే, సో నెక్స్ట్ టక్స్ ఎలా వేయాలో కూడా మీరు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ 1 టక్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ అన్ని రకాల బ్లౌజెస్లో మనకి టక్స్ వేయడం అనేది కామన్ కాబట్టి ఎంత లెంత్తో వేయాలి, ఎంత విడ్త్తో వేయాలి అనేది నేను చెప్పాను కాబట్టి ఇందులో చెప్పట్లేదు, ఓన్లీ స్టిచ్చింగే నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి 2 పక్కల మనం టక్స్ అనేది వేసుకోవాలి. సో ఇది బోట్ నెక్ కాబట్టి జస్ట్ సింగిల్ టక్ వేసి మనం వదిలేస్తాం అనమాట. ఓకే, సో బోట్ నెక్లో చాలా రకాలు ఉన్నాయి. 1 టక్ బోట్ నెక్ బ్లౌజు, బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజు,
ఇలా అనమాట బోట్ నెక్ డీప్ నెక్ బ్లౌజెస్. ఇలా మనం బోట్ నెక్ని కింద టక్స్ని డిఫరెంట్గా వేసి కూడా మనం కుట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను జస్ట్ 1 టక్ మాత్రమే వేస్తున్నాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. సో ఇది బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, నాతో ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.